హాయ్ అండి, వెల్కమ్ టు సాకి మాకి ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పోషకాలతో నిండిన రాగి రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాగి పిండితో ఎప్పుడు రాగి జావా, రాగి సంకటే కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఆర్ స్నాక్ ఐటెంలా కూడా చాలా బాగుంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, వేయించిన పల్లీలు, రుచికి సరిపడిన సాల్ట్, అర స్పూన్ కారం, అర స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు పిండిని బాగా నాననివ్వాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముద్దలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ముద్దలుగా చేసుకున్న రాగి పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తోని బాగా ప్రెస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలా ఒత్తుకొని హోల్స్ పెట్టుకోవాలి. దానిపైన మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు కూడా సిమ్లోనే కాలనివ్వాలి. తర్వాత మూత తీసి 2 వైపులా కూడా బాగా కాలనివ్వాలి. ఇది కాలటానికి కొంచెం టైం పడుతుంది, ఓపికతో ఉండాలి. రొట్టె బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగిలిన ముద్దలతో కూడా రొట్టెలన్నిటిని కూడా చేసుకోవాలి. అంతేనండి, సూపర్ హెల్దీ అండ్ టేస్టీ అనే రాగి రొట్టెలు రెడీ అయ్యాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, షుగర్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీ ట్రై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.